ఈ ఏకచక్రపురంలో ఇంకా ఎంతకాలం ఉండాలో కదా. మనకాశ్రయం ఇచ్చిన ఇంటి వారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం నాయనా. ఏమండి, ఆ రాక్షసుడికి నేను ఆహారంగా వెళతాను. వద్దు, నేనే వెళ్తాను. నాన్న, నేను వెళ్తాను. వద్దు, భర్త కంటే ముందు భార్య ప్రాణాలు విడవడం ధర్మం, పతివ్రత లక్షణం. నేనే వెళతాను. మీరెవరూ వెళ్ళనక్కర్లేదు. నేనే వెళ్ళి ఆ రాక్షసుణ్ణి ఈ కర్రతో చంపి వస్తాను. అమ్మా, మీరిలా బాధపడటానికి కారణం నేను తెలుసుకోవచ్చా? మీరు తెలుసుకుని ప్రయోజనమేముందమ్మా? చెప్పండి, నా చేతనైన సాయం నేను చేస్తాను. ఏం లేదమ్మా, ఈ పట్టణ సమీపంలోని ఒక అడవిలోని గుహలో బకాసురుడనే నరభక్షకుడొకడున్నాడు. వాడికి ప్రతిరోజు నగరంలో ఒక ఇంటి నుండి బండెడు అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషి ఆహారంగా వెళ్ళాలి. ఈనాడు మా వంతు తల్లి కట్టుకున్న భర్తను, కన్న సంతానాన్ని వాడికి బలి ఇవ్వలేను. అందుకే నేను వెళ్తానంటున్నాను. పసుపు కుంకుమలు ఏ భార్య పోగొట్టుకోలేదు. అవి పోగొట్టుకున్న బాధ నాకు తెలుసమ్మా. మీరు విచారించకండి. మీకు ఒక్కరే సంతానం, నాకు 5. అందులో ఒకరిని పంపుతాను. ఆ, వద్దమ్మా, వద్దు. నా స్వార్థం కోసం నీ బిడ్డను బలిపెట్టే పాపిని కాదు. వద్దు. అయ్యా, నా బిడ్డని బలి పెట్టడానికి పంపడం లేదు, ఆ రాక్షసుణ్ణి బలి చెయ్యడానికి పంపుతున్నాను. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇతని బలపరాక్రమాలు మీకు తెలియవు. ఇక మీరు శోకించడం మాని సుఖంగా ఉండండి. త్వరగా వంట పూర్తి చేసి బండిని సిద్ధం చేయించండి. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం. మీ కుమారులు దీర్ఘాయుష్మంతులగుదురుగాక. రేయ్ నరుడా, ఇంకా రావేమిరా? ఆహారం తేవేమిరా? ఈ అగ్రహారం జనానికి పొగరెక్కింది. ఒక్కసారిగా అందర్నీ చంపి ఊరగాయ పెడతాను. ఒరే బకాసురా! ఏయ్, ఎవడెవరా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎక్కడిదిరా నీకు? నీకు మృత్యువు దగ్గర పడింది. నిన్ను అంతం చేయడానికి వచ్చిన యముణ్ణిరా నేను. నోర్మయ్! దీర్ఘాయుష్మాన్ భవ. నా తమ్ముడు అజేయుడు. అనగనగా ఒక గ్రామంలో బాలు అనే కుర్రవాడు ఉండేవాడు. అతని సవతి తల్లి రోజూ నానా చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ బాధలను భరించలేని బాలు